ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు ఆత్మీయతకు స్వీకరిస్తున్నారా? మీతోనే ఉంచుకోకుండా అనేకులకు పరిచయం చేస్తూ ఉన్నారా? మంచిగా షేర్ చేస్తూ ఉన్నారా? అనేకులను ధైర్యపరుస్తూనే ఉన్నారా? కాబట్టి ప్రతిదినము కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఒక్కొక్క వాకు ఇచ్చి మనల్ని లేపుతూ ఉండగా ఈ దినం ఆశీర్వాదకరంగా ఏమిస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 37వ దావీదు కీర్తన 22వ వచనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞానవంతమైన వాక్కునిస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు ఈ భూమిని స్వతంత్రించుకుందురు, యెహోవా శాపము నొందిన వారు ఈ భూమి మీద నిర్మూలమవుదురు అని దేవుడే సెలవిస్తూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డగా యెహోవా ఆశీర్వాదం ఉంది, యెహోవా శాపం ఉంది అని మనం గ్రహించాలి. యెహోవా ఆశీర్వాదము ఏ బిడ్డల మీద అయితే ఉండదో వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే వారు ఎక్కడ అడుగు పెట్టిన వారికి పేరు, ఘనత, ఖ్యాతి, కీర్తి, ప్రతిష్టలు దేవుడిస్తాడు. వారిని అడుగుపెట్టు ప్రతి స్థలం వారి అయ్యే విధంగా దేవుడే సపోర్ట్ ఇస్తాడు, సహకరిస్తాడు, అన్ని అనుకూలపరుస్తాడు. అందుకనే మనం ఎక్కడ అడుగు పెట్టినా అంత మనకు కలిసి వస్తుంది అంటే, అంత మనం చేయగలుగుతున్నామంటే అది యెహోవా ఆశీర్వాదం మాత్రమే. మనుషుల జ్ఞానం కానీ, మనుషుల తెలివి కానీ, వారి డబ్బు కానీ, హోదా కానీ, పేరు కానీ, ప్రఖ్యాతి కానీ, భూములు కానీ, ఏది కూడా ఎన్ని ఉన్నా కొన్నిసార్లు దేవుని బిడ్డరా, దేవుని కృప లేనిదే, దేవుని ఆశీర్వాదం లేనిదే, దేవుని దయ లేనిదే మనమేమీ కూడా చేయలేమని గ్రహించాలి. అందుకనే ఒకవేళ మనం ఏది చేసినా ఎన్ని చేసినా ఒకవేళ అన్ని నీకు సహకరిస్తున్నాయా, అది నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, యెహోవా కృప. కాబట్టి యెహోవా ఆశీర్వాదం మన మీద ఉండాలి అంటే ఆయన యందు ఉంటూ ఆయనతో అంటుకట్టబడుతూ ఫలభరితంగా మనం ఉంటే ఆయనతో అంటుకట్టబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు, భూలోకాన్ని స్వతంత్రించుకునే విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవదిగా యెహోవా శాపం ఎవరి మీద అయితే ఉంటుందో వారి భూమి మీద నిర్మూలం అవుతారు. ఇక వారి పేరు క్రమక్రమంగా దేవుడు తీసేస్తూ ఉంటాడు. వారి వంశం కానీ, వారి నుంచి వచ్చే జనాంగం కానీ క్రమక్రమంగా దేవుడే తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి శాప మన మీదకు రాకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్త కలిగి దైవికంగా ఎందుకు ఈ ఉదయకాలం ఎంత ప్రయాస, ఎందుకు ప్రార్థనలు, ఆరాధనలు, ఆదివారం, శుక్రవారం, శనివారం, గురువారం ఎప్పుడు ఉదయకాలం ఆరాధనలు, ఉదయకాలం ప్రార్థనలు, ఉదయకాలం వాగ్దానాలు, ఇవన్నీ ఎందుకు అంటే యెహోవా ఆశీర్వాదం కోసమే, యెహోవా దీవెన కోసమే. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మీరు స్వతంత్రించుకునే విధంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ద్వారాలు తెరవబోతూ ఉండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ. ఎంత మంది బిడ్డలు ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకుంటూ ఉన్నారు. వారి పట్ల నూతన కృప, నూతన ఆశీర్వాదం, నూతన మేలుతో కుమ్మరించయ్యా. వారు వారి సంతానం, వారి వంశాలు భూమిని నిండుకున్నట్టుగా, వారు భూమిని స్వతంత్రించుకున్నట్టుగా ఎక్కడ అడుగు పెట్టినా వారికి మేలు ఉండాలి, వారికి ఆశీర్వాదం ఉండాలి. అడుగుపెట్టు ప్రతి స్థలం వారు తగినట్లుగా మీరే సహాయం చేయండి. ఎంతమంది ఉదయకాలం అన్ని దినాలు, అన్ని సమయాలు ప్రార్థన కొరకు సిద్ధపడుతున్నారో సకలం సమృద్ధిని దయచేయండి. ఈరోజు నీ శాపం ఎవరి మీదకు రాకుండా నీ కృపలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదింపజేస్తూ, వర్ధిల చేస్తూ నీ నామ మహిమార్గంగా ముందుకు కొనసాగించండి. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకుంటున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో దీవించబడినట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేయండి, మంచిగా లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, మరి దీవెనకరంగా ఆశీర్వాదపరంగా నడిపించబడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.